చూడండి. ఒకసారి అనుకున్నామ్మా, ఒకసారి అనుకుంటా ఇది పెట్టుకుంటారు కదా. ఈరోజు ఏదైతే గోదావరి జలాల్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి మరి ఎవరైతే ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ గారు ఉన్నారో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులందరం మేము ఇక్కడ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ముఖ్యంగా నేను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందువల్లంటే నేను గత 2 సంవత్సరాల్లో అసెంబ్లీలో 2 విషయాలు ప్రస్తావించాను. మొదటిది ఏదైతే కాటన్ బ్యారేజ్ నిర్లక్ష్యానికి గురైందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గేట్లు రిపేర్ చేయకుండా ఉన్నారో దాన్ని రిపేర్ చేయాలి అనేది విషయం ప్రస్తావించిన వెంటనే ముఖ్యమంత్రి గారు నిధులు మంజూరు చేశారు. రెండో విషయం గోదావరి కాలుష్యం శాశ్వత నివారణకు చర్యలు తీసుకోవాలని ఒక సందర్భంలో కోరడం, దానికి ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు స్పందించి గోదావరి కాలుష్య నివారణ కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించి ముందుకు వెళుతున్నందుకు వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రైతాంగానికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎల్నినో ప్రభావంతో ఋతుపవనాలు ఏ విధంగా ఉంటాయనేది ఇవాళ వరకు అంచనా లేదు. అందువల్ల నీటిని పొదుపుగా వాడుకోవడం ఒకటి పక్క అయితే, ఎరువులు పురుగు మందులు ఇవాళ యుద్ధం కారణంగా కొంత క్రైసిస్ ఏర్పడుతున్న నేపథ్యంలో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన దిశలో రైతులు ఎరువులు పురుగు మందులు తక్కువగా వాడి నీటిని కూడా పొదుపుగా వాడుకొని వారి పంటకి ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందిస్తూ ఉందో దాన్ని అందిపుచ్చుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా.